హైదరాబాద్ లో రెసిన్ అనే కెమికల్ ని ఉపయోగించి బయో అటాక్ కి ప్రయత్నించిన ఉగ్రవాది మొయినుద్దీన్ సయ్యద్ పై దాడి జరిగింది. సబర్మతి జైల్లో అక్కడి తోటి ఖైదీలు చితకబాదినట్లుగా తెలుస్తోంది. ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు టెర్రరిస్ట్ మొయినుద్దీన్. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. దేశవ్యాప్తంగా రెసిన్ అనే రసాయనంతో లక్షలాది మంది ప్రాణాలు తీసేందుకు కుట్ర చేసిన సంగతి మనకు తెలిసిందే. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సయ్యద్తో పాటు దేశవ్యాప్తంగా 9 ఉగ్ర మాడ్యూల్స్ని కూడా భగ్నం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే అతన్ని తోటి ఖైదీలే అక్కడ చితకబాదినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడి సిబ్బంది పోలీసులు స్పందించి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు. ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి తరలించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ దాడికి కారణం ఏంటి అనేది ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే ఇతను ఇలాంటి ఒక బయో అటాక్ ప్లాన్ చేశాడని తెలిసి, ఒక ఉగ్రవాదని తెలిసి కోపంతో ఇతర మన భారతీయ ఖైదీలే దాడి చేశారా, లేదంటే ఇదేదైనా మాస్టర్ ప్లాన్లో భాగం అనే ఆలోచనలో కూడా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఖైదీలందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. ఎందుకు దాడి చేశారు ఏంటి అనే వివరాలు. సహజంగా ఇలాంటివి కొన్ని అనుమానాలకు కూడా తావునిస్తూ ఉంటాయి. రకరకాల కారణాలతో తప్పించుకునే ప్రయత్నాలు చేయడం, లేదంటే విచారణ నుంచి కొన్ని విషయాలను దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి దాడులను వాళ్లే ప్లాన్ చేసుకోవడం కానీ, లేదంటే కొన్నిసార్లు తోటి ఖైదీలతో జరిగేటువంటి అనుకోకుండా జరిగేటువంటి గొడవలు, లేదా వీళ్ళు చేసినటువంటి దారుణమైన పనులు తెలిసి ఫలానా వ్యక్తులు వీళ్ళు ఇంత దారుణాలకు పాల్పడ్డారని తెలిసి అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఒక్కోసారి దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. నవీన్ జాయిన్ అవుతున్నారు. ఒకసారి మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్తో మాట్లాడే ముందు, డీటెయిల్స్ తెలుసుకునే ముందు అక్కడి జైలు సూపరింటెండెంట్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఈ అంశానికి సంబంధించి. આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જીલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે. તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે. ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્દી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે. ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જીલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે જ એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. તેઓને બોલાચાલી થતા જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર, તેઓએ માર મારેલા છે. માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે. એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118 ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. આજે બનાવ બન્યો તે સમયે અન્ય જે આતંકીઓ હતા એ સાથે હતા કે કેમ? અન્ય જે આરોપીઓ છે એટલે જે અહેમદની સાથેના બીજા 2 સાથીઓ પણ એની સાથે જ હતા, પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ. మొత్తం ముగ్గురు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది అతని మీద. ఆ ముగ్గురులో 2 మీద హత్య ఆరోపణలు ఉన్నాయి. మరొక వ్యక్తి పోక్సో కేసులో అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు వ్యక్తిని, మొహమ్మద్ సయ్యద్ని. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ఎందుకు గొడవైందనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతం అతని కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి సబర్మతి జైలు అధికారులు కూడా
ఈ యొక్క కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రాత్రి జరిగినటువంటి ఈ గొడవలో మాత్రం ఇప్పటికే ఖైదీలు కూడా ఒక్కసారిగా దాడికి కూడా పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొయినుద్దీన్ తో పాటు 9 మందిని కూడా ఇటు హైదరాబాద్ ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇటు కొన్ని హర్యానా ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వీరందరూ కూడా టెర్రర్ లింక్స్ తోటి ఉన్నటువంటి వ్యక్తులకు వీరిని విచారణ చేపట్టిన తర్వాత జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గుజరాత్ సంబంధించినటువంటి ATS సంబంధించినటువంటి పోలీసులు ముఖ్యంగా వీరందరినీ కూడా అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వీరందరూ కూడా టెర్రర్ సంబంధించినటువంటి లింకులు ఉన్నాయని చెప్పేసి అనేక కోణాలను కూడా వీరిపై దర్యాప్తు కూడా చేపట్టిన తర్వాత వీరిని జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా వీరు జైల్లో ఉన్నటువంటి సమయంలో 2 వ్యక్తులు వీరిపై దాడికి కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా మాత్రం లోపల కొంత ముగ్గురు మధ్య కొంత ముగ్గురు మధ్య కూడా కొంత మాటల విధంగా కూడా కొనసాగినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఎందుకు గొడవలు వచ్చాయి, ఈ టెర్రర్ కాబట్టి ఇతనిపై దాడి చేశారా, లేకపోతే ఏదైనా ముగ్గురు మధ్య ఏమైనా ఏమైనా వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై ఏదైనా గొడవ జరిగిందనే అంశాలపైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి సయ్యద్ తో పాటు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు కాబట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అందరినీ కలిపి వేరే బ్యారెక్ లో పెట్టాలా లేదా ఏ విధంగా ఉండాలనే అంశాలపై కూడా జైలు అధికారులు ప్రస్తుతానికి ఈ అంశాలపై విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొయినుద్దీన్ ప్రస్తుతానికి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అతనికి తల భాగంలో కొంత గాయాలయ్యాయి, దాంతో పాటు వీపు భాగంలో కూడా కొంత గాయాలైనట్టు కూడా ఆసుపత్రి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇంకా చికిత్స కూడా అందించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంత వీపు భాగంలోనూ తలకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, రెజిన్ అనే కెమికల్ను ఉపయోగించి బయో అటాక్స్కి పాల్పడాలంటూ హైదరాబాద్లో అతను ప్రయత్నం చేశాడు. అయితే గుజరాత్ ATS పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతని దగ్గర నుంచి 3 kgల క్యాస్ట్రోబీన్ వేస్ట్ని, అంటే ఆముదం గింజల ఉత్పత్తిని వారు స్వాధీనం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం 5 లీటర్ల ఎసిటోన్ అనేటువంటి కెమికల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ రెజిన్ ఎసిటోన్ కలిస్తే ఒక విషపూరితమైనటువంటి పదార్థం తయారవుతుంది. అది కనుక తినే ఆహారంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడ కలిసినా సరే ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి కెమికల్ని తయారు చేసి వాటర్ ట్యాంక్స్లోనూ టెంపుల్స్లో ప్రసాదాల్లోనూ కలిపి కొన్ని వేల మంది ప్రాణాలు తీయడానికి ఈ దుర్మార్గుడు ప్లాన్ చేశాడు. ఈలోగా గుజరాత్ ATS పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆ కెమికల్ మాత్రమే కాకుండా కొన్ని వెపన్స్ను కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ దాడికి సంబంధించి మరింత విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అనుకోకుండా ఖైదీలతో అనుకోకుండా జరిగినటువంటి గొడవ, లేకపోతే ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా దీని వెనక అనే ప్రయత్నాలు కూడా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి అక్కడి జైలు సూపరింటెండెంట్ ఏమన్నారో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જીલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે. તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે. ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્ધી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે. ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જીલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે જ ATS દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. તેઓને બોલાચાલી થતા જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર, તેઓએ માર મારેલા છે. માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે. એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે.
બોલાચાલી કયા કારણોસર થઈ હતી તે અંગે કોઈ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. સાહેબ, આ જે બનાવ બન્યો તે સમયે અન્ય જે આતંકીઓ હતા તેની સાથે એ સાથે હતા કે કેમ? અન્ય જે આરોપીઓ છે એટલે જે અહેમદની સાથેના બીજા બે સાથીઓ પણ એની સાથે જ હતા, પણ જે અહેમદ છે అయితే మొహమ్మద్ సయ్యద్ బ్రదర్ మాట్లాడుతూ లేదు ఇదంతా ప్లాట్ చేశారు, అసలు మాకేం సంబంధం లేదు, మా బ్రదర్ చాలా మంచివాడు, ఇదంతా ఎవరో కావాలని కుట్రపూరితంగా చేశారు, అసలు అవన్నీ మా ఇంట్లో ఉన్నట్లు మాకు తెలియదు, ఇన్ఫ్యాక్ట్ ఆ రెజిన్ని అలాగే ఎసిటోన్ని కలిపితే ఒక విషపూరితమైన పదార్థం తయారవుతుందని ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు ఎలాగో తెలియదు, అలాగే మా బ్రదర్కి కూడా తెలిసి ఉండదేమో, చాలా మంచివాడు అతను అంటూ కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడు ఇతని గురించి ఒకసారి చూద్దాం. मेरे को सैटरडे के दिन ATS से 10:45 पे ऐसा कॉल आया, आपके बड़े भाई का नाम क्या है बोल के. मैं बोला डॉक्टर सैयद अहमद मोहिउद्दीन बोले, तो वो बोले बराबर आपके भाई हमारे रिमांड में हैं, आप बात करना चाहेंगे क्या बोले. तो मैं बोला हाँ, आजकल फ्रॉड कॉल्स बहुत आ रहे हैं डिजिटल फ्रॉड के, तो मैं बोला बिल्कुल बात करूँगा. उन्होंने बात कराए तो ये सही में भाई की ही बात थी, वो भाई थे वहाँ पर. भाई से बात हुई, भाई बोले कि मेरे को यहाँ पर बिजनेस डील बोल के बुलाया गया, बुला के इस इलीगल काम में फंसा दिया गया. और जो भी प्रोडक्ट मंगाए, मैं प्रोडक्ट लेकर के आने के बाद मेरे को अमाउंट देते बोल के, अमाउंट वो लोग नहीं दिए बोल के, बैग में कुछ पैक्स रख के सामान दिए. मैं बोला अमाउंट कहाँ है, पैसे कहाँ हैं, तो ये पैक में अमाउंट है बोल के बोले. अच्छा ठीक है बोल के मैं लेके निकला, लेकिन कुछ दूर जाने के बाद पुलिस की टीम आई, मेरे को रोकी और चेकिंग करना है बोल के बोली. चेकिंग करने में बैग में पैक्स फाड़ के देखे तो उसमें अमाउंट नहीं था. अमाउंट के जगह पे ये इलीगल सामान वगैरह, पिस्तौल वगैरह रखे हुए थे. मेरे को भी नहीं मालूम, पुलिस को भी उसी वक्त हम दोनों एक साथ देखे वो चीज़ को. तो इस तरीके से मेरे को फंसा दिया गया बोल के वो फ़ोन में बोले थे. आपके भाई बोले? जी.